ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 24వ భాగం ఉద్యాన ప్రతిష్ఠా విధి. సూత మహర్షి ప్రవచనం ఇంకా ఇలా కొనసాగుతుంది. బ్రాహ్మణులారా, ఉద్యానాది ప్రతిష్టలో కొన్ని ప్రత్యేక విశేష విధులు ఉన్నాయి. ముందుగా ఒక నలుపలకల మండలాన్ని నిర్మించి దానిపై అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేయాలి. మండలానికి ఈశాన్య కోణంలో కలిసెను స్థాపించి దానిపై గణేశునికి, వరుణదేవునికి పూజలు చేయాలి. జలపూరిత కలశంలోకి వరుణ భగవానుని ఆవాహన చేస్తూ ఇలా ప్రార్థించాలి. వరుణదేవ, నేను మిమ్ము ఆవాహన చేస్తున్నాను. విభో, మీరు మాకు స్వర్గాన్ని ప్రసాదించండి. ఆ తరువాత తూర్పు వైపు మందరగిరిని స్థాపించి తోరణంపై విశ్వక్సేనుని పూజించి కర్ణికా ప్రదేశంలో వాసుదేవ భగవానుని పూజించాలి. వాసుదేవుడు శుద్ధ స్ఫటిక సమానుడై ఉండాలి. ఆయన తన 4 చేతులలో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉండాలి. ఆయన వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం కౌస్తుభమణి సుశోభితములై ఉండాలి. మస్తకం సుందరమైన కిరీటముచే అలంకృతమై ఉండాలి. ఆయన దక్షిణ భాగంలో కమలాదేవి, వామభాగంలో పుష్టీదేవి ఉండాలి. సుర అసుర సిద్ధ కిన్నెర యక్షాదులాయనను స్తుతిస్తూ ఉంటారు. విష్ణోరగటం అనే మంత్రంతో విష్ణు భగవానుని పూజించాలి. సంకర్షణాది వ్యూహాలను, విమలాది శక్తులను కూడా ధూప దీపాది ఉపచారాలతో అర్చించి ప్రార్థించాలి. వారికి ఎదురుగా నేతి దీపమును వెలిగించి పెట్టి గుగ్గిల ధూపాన్ని వెయ్యాలి. నేతితో చేసిన ఖీరును నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత కర్ణికకు దక్షిణం వైపు కమలం పైకి ఉన్న సోముని ధ్యానించాలి. వరదాభయ ముద్రలతో కేయూరాదులను ధరించి శుక్లవర్ణంలో శాంత స్వరూపంతో కొలువైన చంద్రుని కొలిచేవారు చల్లగా హాయిగా జీవించగలరు. ఇమందేవా అనే మంత్రం ద్వారా సోముని పూజించి నేతితో చేసిన వంటకాన్ని నైవేద్యంగా పెట్టాలి. తూర్పు మున్నగు దిక్కుల్లో ఇంద్ర, జయంత, ఆకాశ, వరుణ, అగ్ని, ఈశాన, తత్పురుష వాయువులను సంకల్పించుకొని పూజించాలి. కర్ణికకు ఎడమవైపు శుక్లవర్ణుడైన పరమశివుని త్రయంబకం అనే మంత్రంతో పూజించి నైవేద్యాదులను సమర్పించాలి. భగవంతుడైన వాసుదేవునికి అవిశ్యాంలో 8, సోమునికి 28, శివునికి 2 క్షీరాహుతులను ఇవ్వాలి. గణేశునికి నేతితో 1 ఆహుతినివ్వాలి. బ్రహ్మ, వరుణ, దిక్పాలక గ్రహాదులకును విహిత సమిధలతో ఒక్కొక్క ఆహుతిని ఇవ్వాలి. కరాళి, ధూమాలి, శ్వేత, లోహిత, స్వర్ణప్రభ, అతిరిక్త పద్మరాగాలను అగ్నిదేవుని 7 జిహ్వలకు మంత్ర సహితంగా నేతిని, తేనెను కలిపిన అవిశ్యం ద్వారా ఒక్కొక్క ఆహుతిని ఇవ్వాలి. ఈ విధంగానే అగ్ని, సోమ, ఇంద్ర, పృథ్వీ, అంతరిక్షాలకు తేనె, పాలు, యవలు కలిపి ఒక్కొక్క ఆహుతిని ఇవ్వాలి. మరలా వీరందరినీ ప్రత్యేకంగా గంధ పుష్పాదులచే పూజించి రుద్ర సూక్త, సౌరా సూక్తాలను జపించాలి. తరువాత యుప స్తంభాన్ని బాగా నీటితో తడిపి దానిని ఉద్యాన మధ్య భాగంలో పాతాలి. ఆ ప్రాంతంలోనే సోమ వనస్పతులకు ధ్వజాలను పెట్టించాలి. కోదాత్కస్మ అనే మంత్రంతో వృక్షాలకు కర్ణవేద సంస్కారం చేయించాలి. 1 వాడి అయిన సూదితో వృక్షానికి కుడి ఎడమ భాగాల్లో 2 ఆకులకు రంధ్రాలను పొడవాలి. నవగ్రహాల తృప్తి కోసం లడ్లు మున్నగు వాటితో భోగం చేసి చిన్నపిల్లలకు, బాలబాలికలకు వాటిని పెట్టాలి. ఉద్యానవనంలోని వృక్షాలను రంగురంగుల దారాలతో అలంకరించి వాటికి నీరు పోస్తూ ఈ ప్రార్థనా మంత్రాన్ని పఠించాలి. వృక్షాగ్రా తత్పిత
తత్పిత స్యాపి ఆరోహోత్పత్తి తస్య చ మరణే వాస్తి భంగే వా కర్త పాపైర్నలిప్యతే. అనగా విధిపూర్వకంగా ఉద్యాన ప్రతిష్ఠ చేసి పెంచబడుతున్న ఈ చెట్లపై నెక్కి క్రింద పడి ఎవరైనా మరణించినా, ఎముకలు విరగ్గొట్టుకున్నా ఆ పాపంలో ఈ చెట్లను పెంచిన వానికి భాగముండదుగాక. ఉద్యాన నిమిత్తం పూజాది కర్మలను చేయించిన ఆచార్య దేవునికి స్వర్ణమును, ధాన్యాలను, వెండిని దక్షిణ రూపంలో ఇవ్వాలి. ఇతర బ్రాహ్మణులను కూడా తగిన దక్షిణలతో తృప్తిపరచాలి. యాగంలో పాల్గొన్న సదస్సులను కూడా ప్రసన్నం చేసుకోవాలి. తరువాత యజమాని తనచే స్థాపితమైన ఆది కలశ జలంతో స్నానం చేయాలి. సూర్యాస్త సమయానికి ముందే పూర్ణాహుతి జరిగేలాగా చూసుకోవాలి. సంపూర్ణంగా ఈ కార్యాన్ని నిర్వర్తించిన పిమ్మట యజమాని తన ఇంటికి వెళ్ళి అక్కడ మరలా విప్రుల ద్వారా బల కామ హయగ్రీవ మాధవ పురుషోత్తమ వాసుదేవ ధనాధ్యక్ష నారాయణులకు విధి విధానంగా పూజలు స్మరణలు చేయించాలి. పంచగవ్య మిశ్రితమైన పాలతో పిండి వంటకాన్ని చేయించి నైవేద్యం పెట్టాలి. బలాది దేవతలను పూజించిన పిమ్మట దక్షిణం వైపు తిరిగి శ్యోనా పృథ్వీ అనే మంత్రంతో భూదేవిని పూజించి తేనె కలిపిన పాయసాన్నము ఆమెకు నివేదించాలి. పృథ్వీదేవి శుద్ధ కాంచన వర్ణపు కాంతులతో శోభిల్లుతుంటుంది. వరదాభయ ముద్రలలో చేతుల నుంచి మనల్ని ఎల్లప్పుడూ ఓపికగా క్షమిస్తూ కాపాడుతుంటుంది. ఇంటికి ఎడమ భాగంలో విశ్వకర్మ యాగం చెయ్యాలి. విశ్వకర్మన్ అనే మంత్రమును వినియోగించాలి. ఆయన శుద్ధ స్ఫటిక వర్ణుడు. ఉల్లిని శూలాన్ని చేతులందు ధరించి నిరంతరం శాంతస్వరూపుడై ఉంటాడు. ఈయనకు తేనెను పిష్టకాన్ని బలి ఇచ్చి కౌష్మాండ సూక్తాన్ని పురుష సూక్తాన్ని పఠించాలి. ఈ పృథ్వీ హోమంలో తేనె పాయస యుక్త అవిష్యంతో 8 ఆహుతులిచ్చి మిగిలిన దేవతలందరికీ ఒక్కొక్క ఆహుతిని సమర్పించాలి. తోటలో మధ్యలో దాని రక్షణ నిమిత్తమై చిన్న చిన్న కట్ట గనిమలను నిర్మించాలి. వీటిని ధర్మసేతువులు అంటారు. వాటిని నిర్మించి ఇలా ప్రార్థించాలి. పిచ్చితే పతితానాం చ ఉచ్ఛ్రి తేనాంఘ సగంతః ప్రతిష్ఠితే ధర్మసేతౌ ధర్మమే స్యాన్న పాతకం ఏ చాత్ర ప్రాణినః సంతి రక్షాం కుర్వంతి సేతవః వేదాగమేన యత్పుణ్యం యథైవ హి సమర్పితం. దీని తాత్పర్యమేమనగా ఎవరైనా ఈ ధర్మసేతువు నుండి కావాలని జారిపడినా ధర్మసేతు నిర్మాతకు పాపమంటదు. ఎందుకంటే ఇది ధర్మకార్యం. వేదాధ్యయనాదుల వల్ల ఎంత పుణ్యం వస్తుందో దీనివల్ల కూడా అంతే ప్రాప్తిస్తుంది. గోచర భూమ్యాత్సర్గము లఘూధ్యాన ప్రతిష్ఠ. సూత మహాముని ఇంకా ఇలా చెప్పసాగాడు. గోచర భూమిని ఉత్సర్గం చేయడం, పెంచడం, దానంలో ముందుగా లక్ష్మీదేవిని నారాయణుని విద్యుక్తంగా పూజించాలి. ప్రాచీన భారతదేశంలో అన్ని గ్రామాలకు, నగరాలకు, అన్ని దిశలలోనూ కొంతమేరకు పశువులు మేసే బయళ్ళు విడువబడుతూ ఉండేవి. వీటినే గోచర భూములు అనేవారు. ఆ బయళ్లలో ముఖ్యంగా ఆవులు చాలా స్వేచ్ఛగా మేస్తూ నెమరేస్తూ ఉండేవి. జనసామాన్యం కూడా నిర్భయంగా సంచరిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలు అన్ని రకాల ఆటలు ఆడుకుంటూ ఉండేవారు. అక్కడి చెట్లు వర్షాలకే పెరిగేవి. పర్యావరణం సర్వత్రా రక్షింపబడేది. ఇంటి ముందు వెనుక పూల మొక్కలు, కూరగాయ పాదులు పెంచబడుతూ ఉండేవి. వీటి పోషణకు పోసే నీటి వల్ల నేల తల్లి చల్లబడేది. భూకంపాలు లేవు.
కరువు లేదు. ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలుగుతున్న కష్టాలేవి ఆనాడు లేవు. మనం మళ్ళా ఆ స్వర్ణయుగాన్ని కళ్ళ చూడాలంటే ఈ పురాణంలోని ఈ అధ్యాయాన్ని తూచా తప్పకుండా పాటించాలి. బ్రహ్మ, రుద్ర, కరాళిక, వరాహ, సోమ, సూర్య మహాదేవులకు క్రమంగా వివిధ ఉపచారాలతో పూజలు చెయ్యాలి. హవన కర్మంలో లక్ష్మీనారాయణులకు 3 ఆహుతులను నేతితో ఇవ్వాలి. క్షేత్రపాలకులకు తేనెతో నొక్కొక్క లాజా ఆహుతి నివ్వాలి. గోచర భూమిని ఉత్సర్గం చేసే విధానాన్ని అనుసరిస్తూ యూపస్తంభాన్ని స్థాపించి దానిని అర్చించాలి. అది 3 హస్తాల పొడవు ఉండి నాగఫణాలతో అలంకరింపబడి ఉండాలి. ఒక చేతితో దానిని భూమి మధ్యలో పాతాలి. విశ్వేశ, నాగాధిపతియే నమః, అచ్యుతాయ నమః, భౌమాయ నమః అనే నామాన్ని ఉచ్చరిస్తూ యూపానికి లాజాను నివేదించాలి. మయి గృహాణ్య అనే మంత్రంతో రుద్రమూర్తి స్వరూపమైన ఆ యూపానికి పంచోపచారయుక్తమైన పూజను చెయ్యాలి. ఆచార్యునికి అన్న వస్త్ర దక్షిణలను సమర్పించి హోతకు, ఋత్విజులకు కూడా తగిన రీతిలో వారు కోరిన దాన దక్షిణలు ఇవ్వాలి. ఆ తరువాత గోచర భూమిలో అక్కడక్కడ రత్నాలను చల్లి ఈ మంత్రం చదువుతూ గోచర భూమి ఉత్సర్గమును కొనసాగించాలి. శివలోక స్తథాగావ సర్వదేవ సుపూజితా గోభ్య ఏషా మయా భూమి సంప్రదత్త శుభార్థినా. గోలోకంచే గోవులచే అందరూ దేవతల ద్వారా పూజింపబడుతూ శివలోక స్వరూపమే అయిన ఈ గోచర భూమిని శుభాకాంక్షినై నేను ఈ భూమిని గోవులకు ప్రదానం చేసినాను అని పై మంత్ర శ్లోకార్థం. ఈ ప్రకారంగా సమాహిత చిత్తులై గోవుల కోసమై గోచర భూమిని సమర్పించిన వారు అన్ని పాపాల నుండి ముక్తులై దేహాంతమున విష్ణులోకమును చేరి అక్కడ కూడా పూజలు అందుకుంటారు. గోచర భూమిలో ఎన్ని గడ్డిపరకలు, గుల్మాలు మొలకెత్తుతాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ మహాదాని స్వర్గంలో వెలుగొందుతాడు. ఈ భూమిని రక్షించడానికి 4 వైపులా చెట్లను పెంచాలి. లేదా ఈ గోచర భూమి హద్దులు నిర్దిష్టంగా నిశ్చింతంగా పాటింపబడడం కోసం తూర్పు వైపు వృక్షాలను నాటించి, దక్షిణం వైపు సేతును కట్టించి, పశ్చిమం వైపు ముళ్ళ చెట్లను పెంచి, ఉత్తరంలో నూతులను నిర్మించాలి, అంటే త్రవ్వించాలి. మొత్తం భూమిని జలధారల ద్వారా పచ్చిక బయలుగా చెయ్యాలి. నగరాలకు, గ్రామాలకు గల దక్షిణం వైపు భూములను గోచార భూములకై వదిలేయడం మంచిది. గోచర భూమిని ఎటువంటి పనికైనా ఆక్రమించిన వానిని కుటుంబాల నుండి బహిష్కరించాలి. ఎందుకంటే వాడికి అనేక బ్రహ్మహత్యలు చేసిన పాతకం చుట్టుకుంటుంది. గోచర భూమి ఉత్సర్గ సమయంలో కట్టబడిన మంటపంలో వాసుదేవుని సూర్యుని పూజించి నువ్వులు, బెల్లం 8 ఆహుతులిస్తూ హవనం చెయ్యాలి. దేహిమే అనే మంత్రాన్ని పఠిస్తూ మండపంపై 4 తెల్లని కుండలను స్థాపించాలి. తరువాత సౌర సూక్తాన్ని, వైష్ణవ సూక్తాన్ని పఠించాలి. 8 మర్యాకులపై యనమండూరు అష్టదిక్పాలకుల చిత్రాలను ఒక ఆకుపై ఒక పాలకుడు చొప్పున గాని ప్రతిమలను గాని ఏర్పాటు చేసి తూర్పుతో మొదలుపెట్టి వారిని స్థాపించాలి. ఇంద్ర, అగ్ని, యమాది ఈ దేవతలను గోచర భూమి రక్షకై ప్రార్థించాలి. ప్రార్థన తరువాత 4 వర్ణాల జనుల, మృగాల, పక్షుల క్షేమానికై, వాసుదేవుని ప్రసన్నతకై గోచర భూమి యొక్క ఉత్సర్జనం చెయ్యాలి. గోచర భూమిని తవ్వుతున్నప్పుడు చిన్న చిన్న జీవజలాలు మరణిస్తే ఆ పాపము తనకు అంటకూడదని, ఇక్కడ నడయాడే మానవ పశు పక్షాదులు సర్వ సుఖాలు కలిగేలా చూడాలని, తమపై నిరంతరం అనుగ్రహం కలిగి ఉండాలని భూధాత
నిర్మాత దేవతలను ప్రార్థించాలి. ఆ తరువాత గోచర భూమికి 3 రెట్లు కొలతలతో పవిత్రీకరింపబడిన దారాలతో భూమిని 7 మార్లు చుట్టి ఉంచాలి. దారంతో దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు సూత్రమాణం పృథ్వీ అనే మంత్రాన్ని పఠించాలి. ఆ తరువాత ఆచార్య దేవులకు దక్షిణలివ్వాలి. మండపంలోని బ్రాహ్మణులకు భోజనం పెట్టి దీనులను, అంధులను, కృపణులను సంతృప్తిపరచాలి. తరువాత మంగళధ్వనులను నడుమ తన గృహంలోకి ప్రవేశించాలి. ఇలాగే చెరువులను, నూతులను, బావులను నిర్మించినప్పుడు కూడా ప్రతిష్ఠాయాగాన్ని నిర్వహిస్తూ విశేషించి వరుణదేవునికి, నాగులకు పూజలు చేయాలి. మునులారా, చిన్న మామూలు తోటలను ప్రతిష్ఠించినప్పుడు మండలాన్ని నిర్మించనక్కర్లేదు. శుభస్థానంలో 2 హస్తాల స్తండిలంపై కలిసెను స్థాపించాలి. దానిపై విష్ణుదేవుని, చంద్రుని అర్చించాలి. ఆచార్యునొక్కని వరిస్తే చాలు. వృక్షాలను పవిత్ర సూత్రంతో కట్టి పుష్పమాలలతో అలంకరించాలి. తరువాత వృక్షాలను జలధారలతో తడపాలి. 5 బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. వృక్షాలకు కర్ణవేద సంస్కారం చేసి సంకల్పపూర్వకంగా వాటికి ఉత్సర్జనం చెయ్యాలి. మధ్యప్రదేశంలో యూపస్థాపన, అన్ని దిశలలోనూ మధ్యలోనూ అరటి మొక్కలను నాటుట తప్పనిసరి. వేద విధానపూర్వకంగా నేతితో హోమం చెయ్యాలి. తరువాత స్విష్టకృత్ హోమ హవనాన్ని చేసి పూర్ణాహుతినివ్వాలి. వృక్షమూలంలో ధర్మ, పృథ్వీ, దిశ, దిక్పాల, యక్ష దేవతలను పూజించి అర్చించి ప్రసన్నులను చేసుకుని ఆచార్యులను కూడా సంతుష్టపరచాలి. దక్షిణగా ఆవునివ్వాలి. అన్ని పనులను శాస్త్రోక్తంగా పరిపూర్ణం చేసి సూర్యదేవునికి అర్ఘ్యమివ్వాలి. అశ్వర్థ పుష్కరిణి జలాశయ ప్రతిష్ఠా విధి. బ్రాహ్మణులారా, అశ్వర్థ వృక్షాన్ని ప్రతిష్ఠించాలంటే ముందు దాని మూలానికి దగ్గరగా 2 హస్తాల పొడవు వెడల్పులతో ఒక వేదిని నిర్మించి చందనాదులు కలిపి నీటిని చల్లాలి. దానిపై కమలాన్ని రచయించి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. మొదటి రోజు రాత్రి తద్విష్ణోహో అనే మంత్రం ద్వారా కలశ స్థాపన చేసి గంధ, చందన, దుర్వాక్షతలను సమర్పించాలి. గంధం పూసిన తెల్లదారాలతో కలశాలను చుట్టాలి. మొదటి కలశంపై గణేశుని, 2వ కలశంపై బ్రహ్మదేవుని పూజించాలి. దిశలలో దిక్పాలకులని, వృక్షమూలంలో నవగ్రహాలని అర్చించి పూజించాలి. వృక్షమూలంలో విష్ణువుని, మధ్యలో శంకరుని, పైకి బ్రహ్మని పూజించి హవనం చెయ్యాలి. పిష్టకాన్న బలులనివ్వాలి. ఆచార్యునికి దక్షిణనిచ్చి వృక్షాన్ని జలధారలతో తడపాలి. దానికి ప్రదక్షిణ చేసి సూర్యభగవానునికి అర్ఘ్యమిచ్చి స్వగృహానికి వచ్చి వేయాలి. లోతైన చిన్న చెరువు వంటి వాటిని ప్రతిష్ఠించినప్పుడు ముందుగా భూత శుద్ధి చేయించి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయాలి. తరువాత గణేశ, గురుపాదుక, జయ, భద్ర శక్తులను పూజించాలి. మండల మధ్యమంలో ఆధార శక్తిని, అనంత కూర్మ దేవతలని పూజించాలి. చంద్ర సూర్యాదులను కూడా పూజించాలి. 2వ పాత్రలో పుష్పాదులతో, ఇతర ఉపచారాలతో వరుణదేవుని పూజించాలి. కమలానికి తూర్పు వైపున ఆకులలో ఇంద్రాది దిక్పాలురను, వారి ఆయుధాలను, మధ్యమందు బ్రహ్మదేవుని పూజించాలి. భూర్భువః స్వహ ఈ తత్వాలను కూడా పూజించాలి. మండలానికి ఉత్తర భాగంలో నాగరూపంలో అనంతుని పెట్టుకొని పూజించి అప్పుడు హవనం చెయ్యాలి. ప్రథమాహుతి వరుణదేవునికిచ్చి ఆ తరువాత దిక్పాలక నారాయణ, శివ, దుర్గ, గణేశ, గ్రహ, బ్రహ్మాదులకు ఇవ్వాలి. స్విష్టకృత్ హవనం గావించి బలులివ్వాలి. ఒక అష్టదళ కమలంపై వరుణదేవుని వెండి ప్రతిమను స్థాపించి పుష్కరిణి ప్రతిమను బంగారంతో చేయించి 2ంటికి పూజలు సలిపినాక వాటిని నీటిలో అనగా జలాశయంలో వదిలిపెట్టాలి. జలాశయ మధ్యమంలో చిన్న నౌకను నిర్మించి ఉంచాలి. పూజానంతరం దానిని అలాగే వదిలివేయాలి. జలాశయ మధ్యమంలోనే ఋత్విజుల చేత హోమం చేయించాలి. శేషునాగుని ప్రతిమను కూడా నీళ్లలోనే విడిచిపెట్టాలి. అన్ని పనులు అయినాక బ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. జలాశయంలోకి
మకర, మీన, కూర్మాది ప్రాణులను తెచ్చి వదలాలి. అలాగే కమలాలను, నాచు వంటి నీటి మొక్కలను కూడా వదలాలి. తరువాత జలాశయానికి ప్రదక్షిణ చేయాలి. పాలను జలాశయానికి దానం చేసి దీనులకు అన్నదానం చేసి స్వగృహంలో ప్రవేశించాలి. మునులారా, నలివి అంటే కమలాల చెరువు, వాపి, నూయి, బావి, హ్రద, లోతైన జలాశయములను ప్రతిష్ఠించడానికి ముందు రోజు వరుణదేవుని సువర్ణ ప్రతిమను తయారు చేయించి ఆపోహిష్ట అనే మంత్రంతో ఆయనను నీటిలో పెట్టాలి. జలాదివాసం తరువాత 100 కమల పుష్పాలతో ఈ ప్రతిమను కప్పాలి. మండలంలోకి వచ్చాక తూర్పు ముఖంగా కూర్చొని కలశంపై గణేశ, వరుణ, శంకర, బ్రహ్మ, విష్ణు, సూర్యదేవులను పూజించాలి. వరుణునికి నేతితో పాయసంతో ఆహుతులు ఇవ్వాలి. ఇతర దేవతలకు శృవతో కొలిచి ఒక్కొక్క ఆహుతినిచ్చి పాయస బలిని ఇవ్వాలి. తరువాత జలాశయాన్ని ఉత్సర్జనం అంటే దానం అనగా ప్రజలకు అంకితం చేసి వెయ్యాలి. మధ్యలో ఉపాన్ని స్థాపించి గోదానాలు, దక్షిణలు ఎప్పటిలాగే ఇచ్చి పూర్ణాహుతి తరువాత సూర్యునికి అర్ఘ్యమిచ్చి తన ఇంటిలోనికి తాను అనగా యజమాని ప్రవేశించాలి. వట, బిల్వ, పూగి, పలాది వృక్షయుక్త ఉద్యాన ప్రతిష్ఠ గురించి తెలుసుకుందాం. బ్రాహ్మణులారా, వటవృక్ష ప్రతిష్టను చేసేటప్పుడు చెట్టుకి దక్షిణ దిశగా దాని మూలానికి దగ్గరలో 3 జానల జాగాలో వేదినొక దానిని నిర్మించి దానిపై 3 కలశాలను ఉంచాలి. వాటిపై క్రమంగా గణేశుని, శివుని, విష్ణువుని పూజించి చెరువు అనగా హోమయోగ్యమైన పక్వాన్నంతో హోమం చెయ్యాలి. మర్రి మొక్కకి 3 ఇంతలు ఎర్రని దారాన్ని పవిత్రీకరించి మ్రాణుకి చుట్టాలి. యవలను క్షీరాన్ని బలిగా ఇవ్వాలి. యూపస్తంభాన్ని ఆరోపితం చేసుకోవచ్చు. వటవృక్ష మూలంలో యక్ష, నాగ, సిద్ధ, గంధర్వ, మరుద్గణాలకు పూజ చేయాలి. బిల్వవృక్ష ప్రతిష్టలో ముందు రోజు మొక్కను పవిత్ర స్థలంలో గోలెంలో ఉంచి మరునాడు త్రయంబకం అనే మంత్రం పఠిస్తూ పవిత్ర స్థానంలో స్థాపితం చేయాలి. సునావామా మంత్రం చదువుతూ దానికి గంధపు నీటితో స్నానం చేయించాలి. మే గృహ్ణామి అనే మంత్రం చదివి మొక్కపై అక్షతలు చల్లాలి. కయా నచ్చిత్ర అనే మంత్రంతో ధూపాన్ని, వస్త్రాలను, మాలలను వెయ్యాలి. తరువాత రుద్ర, విష్ణు, దుర్గ, ధనేశ్వరులను పూజించాలి. మరునాడు తెల్లారక ముందే లేచి శాస్త్రానుసారము నిత్యక్రియలను పూర్తి చేసుకొని ఇంటిలో 7 బ్రాహ్మణ జంటలకు భోజనాలు పెట్టాలి. తరువాత బిల్వం యొక్క మూల ప్రదేశంలో 2 జానల గుండ్రటి వేదిని నిర్మించి దానిని రంగులతో, సుందర పుష్పాలతో అలంకరించి దానిపై అష్టదళ కమలాన్ని రచించాలి. మొక్కను ఎర్రటి దారంతో 5, 7 లేదా 9 చుట్లు చుట్టాలి. మూలంలో ఉత్తరం వైపు తిరిగి కూర్చొని ధ్యానం చల్లి త్రిమూర్తులను గణేశ, ధాన్యం చల్లి త్రిమూర్తులను గణేశ, శేష, అనంత, ఇంద్ర, వనపాల, సోమ, సూర్య, పృథ్వీ వీరికి క్రమంగా పూజలు చెయ్యాలి. తిలలో అక్షతలతో హవనం చేసి నేతి పిండి వంటకాన్ని నైవేద్యం పెట్టాలి. యక్షుల కోసం ఉండదం ఒక రకమైన పప్పుధాన్యము పిండి వంటకాన్ని గ్రహాల తృప్తి కోసం దానిని వెదురు పాత్రలో పెట్టి నైవేద్యం పెట్టాలి. బిల్వవృక్ష దక్షిణ దిశ నుండి పాలను ధారగా పోసి ప్రదానం చెయ్యాలి. ఊపాన్ని ఆరోపించుకొని వృక్షానికి కర్ణభేదనం చేసి సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి. 100 హస్తాల పొడవు వెడల్పులున్న తోట యొక్క ప్రతిష్టకైతే అందులో పూగీఫలం, మామిడి వంటి వృక్షాలుంటే అప్పుడు వాస్తుమండలాన్ని రచించి వాస్తుమున్నగు దేవతలకు పూజలు చేసి యజన కర్మలను నిర్వహించాలి. విశేషించి విష్ణు, ప్రజాపతి మున్నగు దేవతలను పూజించాలి. హవనం చివర్లో బ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. మండప, మహాయూవ, చలివేంద్రము, పంసలాది ప్రతిష్ఠ. బ్రాహ్మణులారా, ఇప్పుడు మనం యాగాది నిమిత్తమై నిర్మతములకు మండపాలనెలా
ప్రతిష్ఠించాలో చెప్పుకుందాం. దీనిని శిలామయముగాను, కాష్టామయముగాను, తృణపత్రాదిమయంగాను చేయవచ్చు. అంటే రాయి, కర్ర, గడ్డి, ఆకులు దేనితోనైనా మండపాన్ని చేసుకోవచ్చును. అదివాసన ప్రారంభంలో శుభలగ్న ముహూర్తాలు చూచుకొని కలశమును స్థాపించి అందులో విష్ణువుని, సూర్యచంద్రులను అర్చించాలి. ఆపోహిష్ట అనే మంత్రం ద్వారా కుశోదకంతోనూ, ఆప్యాయస్వ అనే మంత్రం ద్వారా సుగంధ జలంతోనూ ప్రోక్షణ గావించాలి. గంధద్వార అనే రుక్కు ద్వారా చందన సింధూర ఆలతాంచనలను సమర్పించాలి. రెండవ రోజు పొద్దున్నే వృత్తి శార్ధమును ఆచరించాలి. శుభలక్షణ సమన్వితమైన ఒక మండపంలో దిక్పాలకులను స్థాపించాలి. మధ్యలో వేదికపై మరొక మండలాన్ని చిత్రించి సూర్య, సోమ, విష్ణువులను ఒక కలశమును పెట్టి దానిపై గణేశుని, నవగ్రహాలను పూజించాలి. సూర్య భగవాను ఉద్దేశించి 108 మార్లు పాయస హోమాన్ని చేయాలి. విష్ణువుకి, చంద్రునికి 12 ఆహుతులను వేసి పాయస బలులు ఇవ్వాలి. వాస్తుదేవతను పూజించి ఆయనకు అర్ఘ్యమిచ్చి విధిని అనుసరించి ఆహుతులు ఇవ్వాలి. అప్పుడు ఆ మండలాన్ని సంకల్పపూర్వకంగా యోగ్యుడైన బ్రాహ్మణునికి సమర్పించి తగిన దక్షిణలిచ్చి సూర్యునికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. తృణ మండపంలో విశేషించి వాసుదేవునికి, సూర్యభగవానునికి పూజలు చెయ్యాలి. ఒక కలశపై వరదాయకుడైన విఘ్నేశ్వర స్వామికి పూజను నర్చి ఆ కలశమును వదిలేయాలి. ఈశాన్యంలో యూపాన్ని స్థాపించి అన్ని దిశల వైపు ధ్వజాల నెగురవేయాలి. ఇప్పుడు 4 నుండి 16 హస్తాల ప్రమాణంలో నిర్మించవలసిన యూప, కూప, పంసాలాదుల ప్రతిష్టలను గూర్చి వచించుతాను. వీటి ప్రతిష్టలో గర్గ త్రిరాత్ర యజ్ఞాన్ని చెయ్యాలి. పంసల చలివేంద్రం యొక్క పశ్చిమ భాగంలో తెల్లకుండపై వరుణదేవుని స్థాపించాలి. గాయత్రి, ఆపోహిష్టలతో ఆయనకు స్నానం చేయించాలి. తరువాత గంధ, తైల, పుష్ప ధూపాలతో మంత్రపూర్వకంగా ఆయనను అర్చించి వస్త్ర, దీప, చందనాదులను నివేదించాలి. ప్రతిష్ఠ చివర్లో శార్థము పెట్టి ఒక బ్రాహ్మణునికి ఆయన భార్యతో కలిసి భోజనం పెట్టాలి. 8 హస్తాల మండపాన్ని తయారు చేసి దానిపై ఒక కలశమును స్థాపించాలి. దానిపై నారాయణునితో పాటు రుద్రుని, వరుణుని, పృథ్విని వారి వారి మంత్రాలతో పూజించాలి. ఆ తరువాత స్థాళీపాక విధానంలో హవనం చేయడానికి కుశంకడిక నేర్పాటు చేయాలి. వరుణదేవుని పూజించి వరుణస్య మున్నగు మంత్రాలే పఠిస్తూ శృవతో 10 ఆహుతులనివ్వాలి. అన్య దేవతలకు క్రమంగా ఒక్కొక్క ఆహుతినివ్వాలి. తరువాత స్విష్టకృత్ హోమాన్ని చేసి అగ్ని యొక్క 7 నాలుకలను పేర్కొంటూ హోమయోగ్యమైన పక్వాన్నము చెరుతో హవనం చెయ్యాలి. అప్పుడు అందరూ దేవతలకు నైవేద్యాలను, బలులను సమర్పించి సంకల్పం పూర్వకంగా కృపకై ప్రార్థించాలి. బ్రాహ్మణులకు పాలిచ్చే ఆవులను, దక్షిణలను సమర్పించుకోవాలి. చిన్న కూపాన్ని ప్రతిష్ఠిస్తే గణేశుని, వరుణుని కలశంపై శాస్త్రోక్తంగా ఉంచి పూజించాలి. ఎర్రటి దారంతో కలశమును 4-5 చుట్లు చుట్టాలి. ఉపస్థాపన తరువాత సంకల్పం వాక్యాలను చదువుతూ దానిని జాతికి అంకితం చెయ్యాలి. చివర బ్రాహ్మణులకు ఆదరపూర్వకంగా దక్షిణలు ఇవ్వాలి. మునులారా, పూలతోట ప్రతిష్ఠ కొరకు 3 హస్తాల పరిమాణంలో ఒక వేదిని నిర్మించి దానిపై ఘటాన్ని స్థాపించాలి. పుష్పాదివాసానికి ముందు రోజే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. కలశంపై గణేశ, సూర్య, సోమ, అగ్నిదేవ నారాయణులను ఆవాహన చేసి పూజించాలి. హోమవేదిలో తేనెను, పాయసాన్ని హవనం చేయాలి. విధిని అనుసరించి ఈశాన కోణంలో ఊపాన్ని పెట్టించి గురువారం నాడు దాని మూలంలో గోధుమలను నాటాలి. వాటికి లేదా తోట మొత్తాన్ని ఎర్రదారంతో చుట్టాలి. బ్రాహ్మణులకు ధాన్య, యవ, గోధుమలను దక్షిణగా ఇవ్వాలి.
తులసి ప్రతిష్టను పద్ధతి ప్రకారం జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో చేయాలి. శుద్ధ ఏకాదశి రోజు శ్రేష్టం. రాత్రి ఘట స్థాపన గావించి విష్ణు, శివ, సోమ, బ్రహ్మ, ఇంద్ర దేవులను పూజించాలి. గాయత్రి మరియు ఇతర పూర్వం చెప్పబడిన వివిధ దేవతల మంత్రాలతో ఆయా స్వరూపాలకు స్నానం చేయించాలి. కయాన చిత్ర అనే మంత్రం చదువుతూ గంధమును, అసున అనే మంత్రంతో అత్తరును, త్వాంగాం ధర్వ అనే మనస్తోకే మున్నగు మంత్రాలతో పుష్పాలను, శ్రీచ్చతే వైశ్వదేవీం అనే మంత్రాలతో దుర్వాను, రూపేణావోతో దర్పాన్ని, యాహ ఫలనీర్య అనే మంత్రంతో ఫలాలను అర్పించాలి. సమిద్ధో అనే మంత్రంతో అంజనాన్ని అర్పించాలి. తులసిని పచ్చదారంతో చుట్టి నీటితో పాలతో తడపాలి. కలిశమును, తులసిని వస్త్రాలతో బాగా కప్పి ఇంటికి తిరిగి వచ్చేయాలి. రెండవ రోజు తద్విష్ణోహో అనే మంత్రంతో ముత్తైదువుల చేత మంగళ వాయిద్యాల మధ్య తులసికి స్నానం చేయించాలి. ఆచార్య హోత బ్రహ్మాదులను ఎంచుకొని 10 హస్తాల విస్తీర్ణముండే మండపంపై గోళాకార వేదిని నిర్మింపచేసి అక్కడ నారాయణుని పూజను చేయించాలి. వేది మధ్యమంలో గ్రహ, లోకపాల, సూర్య, మరుద్గణాలను పూజించాలి. కలశమునకు నలువైపులా రుద్రుని, వసువులను అర్చించాలి. కుశకండికను చేసుకొని తిలలను, యవలను హవనం చేయాలి. విష్ణువునుద్దేశించి 108 ఆహుతులు ఇవ్వాలి. ఇతర దేవతలకు శక్తి కొలది ఇవ్వాలి. యూపాన్ని స్థాపించి చెరు, అన్నము, ముద్దలను బలి ఇవ్వాలి. 4 దిక్కులలో అరటి స్తంభాలను, 5 జెండాలను పెట్టాలి. దక్షిణగా బంగారం, తిలధాన్యాలు, పాలిచ్చే గోవులను ప్రదానం చెయ్యాలి. తులసికి పాలతో అభిషేకం చేయించాలి. ఏకాహ యజ్ఞం మహాశక్తి కాళీ ప్రతిష్ఠ. మునులారా, కలియుగంలో పెద్దగా స్తోమత లేని వ్యక్తి దేవతాదుల ప్రతిష్టను 1 రోజులో కూడా పూర్తి చేయవచ్చు. ఏ రోజు ప్రతిష్ఠ చేయదలుచుకున్నాడో ఆ రోజే బ్రాహ్మణుడాతనిచే ఘృతాదివాసం చేయించవచ్చు. ఉత్తరాయణంలో శరత్కాలం అయిపోయాక వసంత ఋతువులో యజ్ఞాలను ప్రారంభించాలి. నారాయణాది మూర్తులలో 32 తేడాలుంటాయి. గజాననాది దేవతల ప్రతిష్ఠ విహిత కాలంలో చెయ్యాలి. వ్రతి నిత్యక్రియలను ఆపి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి యజ్ఞగృహంలో ప్రవేశించాలి. వేదిపై విష్ణు భగవానుని కుటుంబ సమేతంగా ప్రతిష్ఠించి ఆయనకు విభిన్న తీర్థ, సముద్ర, నదీ జలాలు, పంచామృతాలు, పంచగవ్యాలు, 7 మృత్తికాల మిశ్రిత జలం, తైలం, కషాయ ద్రవ్యాలు, పూల నీరులతో స్నానం చేయించాలి. తులసి, మామిడి, సెమి, కమల, గన్నేరు పత్ర పుష్పాలతో ఆయనను అర్చించాలి. తరువాత మూర్తిలో ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. విధిపూర్వకంగా హవనం చేసి బ్రాహ్మణులను దక్షిణలతో సంతుష్టపరిచి పూర్ణాహుతిని ఇచ్చేయాలి. కాళికా వంటి మహాశక్తుల ప్రతిష్టలో ముందు రోజు దేవీ ప్రతిమను ఆదివాసం చేసి అభ్యుదయక శార్థాన్ని చేయాలి. అమ్మవారి ప్రతిమకు కమలయుక్త జలంతో, పంచగవ్యాలతో స్నానం చేయించాలి. కుంభంపై దుర్గాదేవిని అర్చించాలి. తరువాత ఆ మూర్తికి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. బిల్వపత్రాలతో, ఫలాలతో 100 ఆహుతులు ఇవ్వాలి. దక్షిణగా సువర్ణాన్ని ఇవ్వాలి. తారాదేవి ప్రతిమలను వేరువేరుగా అర్చించాలి. దుర్గమ్మకు నానా ప్రకారాల సుగంధ ద్రవ్యాలతో 3 రోజుల పాటు స్నానం చేయించాలి. కన్యల చేత సుగంధ జలాలతో స్నానం చేయించాలి. 8వ రోజు రాత్రి విశేష పూజలను నరించి పాయస హోమం చెయ్యాలి. ఆగమానుసారం శివలింగ ప్రతిష్టలో 3 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. విశేషంగా భగవానుని ప్రతిమను ఆదివాసనం చేయించాలి. నిత్యక్రియను అభ్యుదయక శార్థాన్ని చేయాలి. 2వ రోజు ప్రొద్దున్నే ఆచార్యుని ఎంపిక చేసుకోవాలి. పద్ధతి ప్రకారం ప్రతిమకు స్నానం చేయించి వ్రతి తన కుటుంబంతో కలిసి శివలింగార్చన గావించాలి. శాస్త్రానుసారం గోవును గాని బంగారంతోనో
మైనంతోనో చేసిన ఆవు బొమ్మను కానీ దానం చెయ్యాలి. హవనం పూర్తయినాక శుద్ధమైన నేతి ద్వారా వసుధార ప్రధానం గావించాలి. ఇలాగే సూర్య గణేశ బ్రహ్మాది ప్రతిమలను ప్రతిష్ఠించవచ్చును. ఇదే విధంగా వారాహి, త్రిపురాదేవి, భువనేశ్వరి, మహామాయ, అంబిక, కామాక్షి, ఇంద్రాక్షి, అపరాజితాది మహాశక్తి స్వరూపాల ప్రతిష్ఠ కూడా చేయవచ్చును. రాత్రి జాగరణ చేసి గొప్ప ఉత్సవాన్ని చేయించాలి. దేవి ప్రతిష్టలో కుమారి పూజను చెయ్యాలి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.